ఎంతటి ఆత్మగౌరవం! ఉవ్వెత్తున తెలంగాణ ఉద్యమం ఎగసిపడ్డప్పుడు సలావుద్దీన్ ఓవైసీ, అంతకుముందు వాళ్ళ నాన్న, ఈ వచ్చే తెలంగాణలో మా తురుకోళ్ళకి ఏమన్నా వాటా ఉందా, ఏందిరా ఈ బోగస్ ఉద్యమం అని అడిగినారు వాళ్ళు. మనం ఇది ఫ్రెంచి ఉద్యమం అట, తెలంగాణ ఉద్యమం. ఇది మార్క్స్ చెప్పిన సోషలిజం అట, తెలంగాణ ఉద్యమం. ఏ ఒక్క కులమైనా కేసీఆర్తో మాట్లాడేటప్పుడు, సార్ వచ్చే తెలంగాణలో 40 లక్షల మంది ఉన్నా, 30 లక్షల మంది ఉన్నా, ఫలానా ముదిరాజులకి, ఫలానా గౌడ్స్కి, ఫలానా యాదవులకి, ఫలానా మాదిగలకి, ఫలానా చాకలోళ్ళకి, మంగళోళ్ళకి తెలంగాణ రాజ్యం వస్తే, ఆ రాజ్యం వచ్చిన తర్వాత మా జనాభాకి తగ్గట్టుగా మా కులాలకి భూమిని పంచుతావా అని ఒక్కడని అడిగిండా? మరి ఎందుకు నీకు తెలంగాణ? ఎవడెవడు ఎగిసిపడ్డాడో కొద్దిగా పేర్లు రాయండి. ఇప్పుడు సమాధానం చెప్పాలా? నేను గర్వపడుతున్న తెలంగాణ బోగస్ ఉద్యమంలో పాల్గొనలే. ఇప్పుడు సిగ్గుపడాల్సింది ఎవరు? ఎవరు సిగ్గుపడాలి? తెలంగాణ ఉద్యమం, ప్రత్యేక తెలంగాణ అవసరమే. ఎందుకు? ఒక జాగ్రఫికల్ పార్ట్ డివైడ్ అయినప్పుడు అడ్మినిస్ట్రేషన్కి సిటిజన్కి మధ్య దూరం తగ్గినప్పుడు అడ్మినిస్ట్రేషన్ ట్రాన్స్పరెంట్ అయ్యిద్ది, ఫ్రూట్ డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్పరెంట్ అయ్యిద్ది, పరిపాలన బాగుంటుంది, లా అండ్ ఆర్డర్ బాగుంటుంది. ఇది ఎక్కడ? యూరోప్లో, అమెరికాలో జరిగిద్ది. ఇది మనకాడ మేకని పీక్క తినే పులి ఉంటుంది కదా, ఆ రెండింటిని దగ్గర చేసింది తెలంగాణ ఉద్యమం. ఎందుకంటే పీక తినడం తొందరగా పీక తినాలి. తెలంగాణ ఉద్యమంలో నీ గ్రామంలో ఉన్న భూస్వామికి భూమి ఎంత? నీ గ్రామంలో భూస్వామి మీ అమ్మని, మీ నాన్నని 2500 సంవత్సరాలుగా పొత్తి కడుపు మీద తల్లిని, గుండెల మీద తండ్రిని, 7 సంవత్సరాల పోరగాని నీ గడిలో రక్తం దాగిన భూస్వామి గురించి మనమందరం మాట్లాడకుండా నీ శత్రువు ఆంధ్రాలో ఉన్నాడు అని మన దృష్టిని మార్చిపారేసిన మాంత్రికుడు కేసీఆర్. ఏం మోసం ఇది? ఎవరెవరు మేధావులు తిరిగినారు ఈ తెలంగాణ ఉద్యమంలో? ఎందుకు భూమి లెక్కలు చెప్పలే? టీఎంసీ లెక్కలు ఎందుకు చెప్పినారు? టీఎంసీ లెక్కలు చెప్పాలి ఎందుకు? తెలంగాణ రాజ్యానికి వెలమ రాజు కావడం కోసం నీ ప్రాణాన్ని అర్పిస్తున్నాడు కేసీఆర్. ప్రాణాన్ని అర్పించైనా తెలంగాణను తీసుకొచ్చడానికి నువ్వు ఆమరణకు దిగినావు. 42% రిజర్వేషన్ల కోసం నువ్వు బయటికి వచ్చి మాట్లాడట్లే కదా. ఎంత నీచుడివి నువ్వు! ఎంత నీచత్వం నీది! నా బిడ్డలు చదువుకోవడానికి, బడిలో చదువుకోవడానికి 100 ఏళ్ల భారతంలో స్వాతంత్రం వచ్చి రాజ్యాంగం రాసి నా బిడ్డ చదువుకుంటుందయ్యా, నా కొడుకు ఉద్యోగం చేస్తాడయ్యా, నా కొడుకు సర్పంచ్ అవుతాడయ్యా, నా పోరడికి చదువు రావాలయ్యా, ఆ హక్కు కోసం శూద్రులు ఈరోజు ఉద్యమిస్తే దీని గురించి ఒక్క మాట మాట్లాడకుండా తోటలో దాక్కున్నాడు తోటరాముడు. ఏంటిది? ఎవరు అడగట్లేదేంటి? ఎవరు అడగరేంటిది? దేశపతి శ్రీనివాస్ ఎందుకు మాట్లాడట్లే? నందిరి సిద్ధారెడ్డి ఎందుకు మాట్లాడట్లే? వీళ్ళే కదా మనకు లెక్కలు చెప్పింది. 42% రిజర్వేషన్ల కోసం కేసీఆర్ ఎందుకు మాట్లాడట్లే? మాట్లాడితే తనకి రాజ్యం కూడా వస్తుంది. కేసీఆర్ 42% పట్టుకుంటే. కానీ రాజ్యం రాకపోయినా మంచిదే, కానీ శూద్రుడు చదువుకోవద్దు. అది విలువలంటే అవి. రాజ్యం రాకపోయినా మంచిది. చంద్రబాబు నాయుడు ఓడగొట్టాలంటే జగన్మోహన్ రెడ్డి తన అధికారాన్ని బీసీ ఎస్సీ ఎస్టీలకు ఇవ్వాలి. ఇస్తే చంద్రబాబు నాయుడు తుక్కు ఓడిపోతాడు.
చంద్రబాబు నాయుడు ఓడిపోకపోయినా మంచిదే, కానీ నా రాజ్యాన్ని బీసీ ఎస్సీ ఎస్టీలకు ఇవ్వనని జగన్ అన్నాడు. చూసారా? ఎందుకు? వాళ్ళ దగ్గర ఉండే మైన్స్ ఉంటాయి. ఏ గవర్నమెంట్ పోయినా ఆ మైన్స్ని మైనింగ్ తీసే ఓనర్స్ అంతా వాళ్ళే. అది క్లాస్ కల్చర్, క్లాస్ బంధం. మనదేంటి మరి? నేను ఈ మాటలు చెప్తే మన బీసీఎస్సీ ఏ లెక్కలు చెప్తావు? ముందు తెలంగాణ రాని వచ్చింది, వచ్చి 10 ఏళ్ళు అయింది. ఏమైంది మరి? దేశ స్వాతంత్ర్యం, జాతీయవాదంలో పాల్గొన్నాం. జాతీయవాదంలో పాల్గొన్నా, హిందూ సామ్రాజ్యంలో పాల్గొన్నా, సోషలిజం కోసం కమ్యూనిస్టు పార్టీలో పాల్గొన్నా, తెలంగాణ కోసం తెలంగాణ వాదంలో పాల్గొన్నా, ఆ 4 ముఖ్యం బీసీ ఎస్సీ ఎస్టీలకి నా సంగతి ఏందిరన్నదే ప్రధానం.